నమస్తే అన్న. ఉన్న పలంగా హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి పోస్టర్లు కలకలం చేస్తున్నాయి. మొదటి విడతగా హైదరాబాద్ లో 1,00,000 ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పేసి పోస్టర్లు కనిపిస్తున్నాయి. నిజంగా 1,00,000 ఇల్లు ఇచ్చేంత ప్లేస్ కానీ హైదరాబాద్ లో ఉందంటారా? అంటే ఒకటి ఏంటంటే పరిపాలన ఇప్పుడు చూసుకుంటే అన్న మొత్తం చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు శిష్యుడు ఈయన. అంటే అక్కడి నుంచే వచ్చి అక్కడి నుంచి నేర్చుకొని అక్కడి నుంచి అన్నీ చూసి చేసి అన్ని ఆయన పరిపాలన ఎట్లయితే ఉంటుందో చంద్రబాబు నాయుడుది ఈయనది అట్లనే ఉంది. చేయకపోయినా గిట మేమే చేసినామని దెబ్బలు జరుపుకుంటుండ్రు వీళ్ళు ముఖ్యమంత్రి గిట. మరి ఇంద్రమ్మ ఇండ్లు అన్నారన్న పేద ప్రజలకు ఇస్తున్నామంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇస్తారా, లేదంటే వాళ్ళ శిష్యులకి అంటే ఉన్న శిష్యులకి ఆ నాయకులకు ఎవరికైతే వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇస్తారా, లేదంటే ఈ చంద్రబాబు నాయుడు పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ నాయకులకు ఇస్తారా, వాళ్ళకి ఇస్తారా? మరి ఇంతకు ముందుకు రాని ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈయనకి, ముఖ్యమంత్రి గారికి? మరి ఇన్ని నెలలు అయింది కదా ప్రభుత్వం వచ్చి, అప్పటి నుంచి రాని ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చింది? మళ్ళీ హైదరాబాద్లో అంటుండ్రు, మళ్ళీ ఊర్లల్లో అంటుండ్రు. మరి ఈ ఆలోచన మరి ప్రభుత్వం ఏర్పడిన రోజు ఎందుకు రాలే? ఈ రోజు ఎందుకు వచ్చింది? ఈ రోజు ఇస్తా అంటున్నావు అంటే ఎవరికి ఇస్తున్నావు? అంటే ఇప్పుడు మన మున్సిపల్ ఎలక్షన్ రాబోతున్నాయి, దాని గురించి ఏమన్నా ఈ కొత్త డ్రామా మొదలవుతుందని అనుకోవచ్చు అన్న. ఇప్పుడు ముందు ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు ఏదన్నా మనం చేస్తేనే మనల్ని గుర్తిస్తారు ఎవరన్నా. మనకు ఓట్లు వస్తాయి, 4 ఓట్లు కావాలంటే మనం ఏదో ఒకటి చేయాలని ముందుకు వచ్చిండు. అంటే పరిపాలన మొత్తం చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఏదైతే పరిపాలన చేస్తుండో ఈయన గిట అదే చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది మనకి. ప్రజలు గిట చూస్తుండ్రు. పేద ప్రజలకు అన్నారు, పేద ప్రజల గురించి ఇండ్లు పెట్టిరన్నారు. పేద ప్రజలకు ఏడేస్తుండ్రన్న ఇండ్లు? పోనీ ప్యూర్ కాంగ్రెస్ నాయకులకి ఇస్తుండ్రా, లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులకు వాళ్ళకు ఓటేసిన వాళ్ళకి ఇస్తుండ్రా? కార్యకర్తలకి మరి వాళ్ళే కదా, ఇంకా నాయకులన్న వాళ్ళే, కార్యకర్తలన్నా వాళ్ళే కదా. అంటే వాళ్ళకి ఇవ్వడానికి ఇది ముందుకే తెచ్చిండ్రా, ముందుకు వేసుకున్నారా? ఇది అంటే ఓట్ల గురించి మాకు ఓట్లు దగ్గరికి వస్తే మేము ఏదో ఒకటి చేయాలి, మమ్మల్ని ఎవరో గుర్తిస్తారు, లేదంటే గుర్తించరు. అంటే తెలంగాణ ప్రజలకు ఈ అవకాశం దొరుకుతుంది అంటే లేదు. ఈ అవకాశం పేద ప్రజలకు, తెలంగాణ ఉన్న ప్రజలకు, పేద ప్రజలకు దొరుకుతుంది అంటే లేదు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలకు వెళ్ళిపోతున్నాయి మొత్తం. వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు ఇస్తుండ్రన్నా. అరే మన ఎమ్మటి తిరుగుతున్నా పలానా మనిషి అన్నట్లు వాళ్ళ గురించి తిరుగుతుండ్రు వీళ్ళు. వాళ్ళ వెనకాల ఎవరు ఉంటే వాళ్ళకి ఇస్తుండ్రు ఇండ్లు. కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, ఈ టీఆర్ఎస్ టైంలో కట్టిన ఇల్లునే ఆయననే అన్నాడు కదన్న, అక్కడెక్కడో మూలను అక్కడెక్కడో కట్టిండు అన్నారు. ఊరు బయట కట్టిండ్రు ఇండ్లు అన్నారు. అవి ఇండ్లు కావా? ఊరు బయట కట్టిన ఇండ్లు కావా? అవి గిట కట్టినాయి, కాకపోతే కేసీఆర్ కట్టినాయి. వీళ్ళు పంచిండ్రు, కొన్ని వంచిండ్రు, కొన్ని వంచలేదు, ఇంకా కొన్ని అట్లనే ఉన్నాయి. అవే ఇస్తుండ్రు. మరి హైదరాబాద్ లో మేము నడిబొడ్డున హైదరాబాద్ లో హైటెక్ సిటీ పక్కనే ఇస్తామంటారు, ఇచ్చిండ్రా? ఇయ్యలే. ఇప్పుడు చెప్తుండు మీకు అక్కడ స్థలం ఉన్నా కట్టుకోండి, లేదంటే అక్కడ కట్టిపిస్తాము మేము, అక్కడ మీరు అప్లై చేసుకోండి, ఇన్ని డబ్బులు అవుతాయి, ఇట్లా అని చెప్పిండ్రు. చేసేది ఎంతనో నిజం ఎంతనో చెప్తున్నాను, కానీ పనులు చేతిలో చేస్తలేరు కదా, ఇస్తలేరు కదా. గతంలో కేసీఆర్ కట్టిన ఇండ్లు ఎన్నో పంచిండ్రు, వీళ్ళు పంచిండ్రు. అంటే సొమ్మోగంది సోకోగంది అన్నట్లు మేము కట్టిస్తే, మా నాయకుడు కట్టిస్తే మీరు పంచిండ్రు దానికి. మా నాయకుడు ఫ్లైఓవర్లు కట్టిస్తే మీరు ఓపెన్ చేసిండ్రు. ఇట్లా రోడ్లు కానీ అనేకవి మేము కట్టించినవి ఈయన ఓపెనింగ్ ఎన్నో చేసిండు. అన్న ఒకటి కట్టితే అయిపోతుంది అన్న? ఒక్కని బాధ తీరిస్తే అయిపోతుందా? మీరు ఎన్నిండ్లు చెప్పిండ్రు, మీరు ఎన్నిండ్లు ఇస్తుండ్రు? ఇందిరమ్మ ఇండ్లు అని పేరు పెట్టిండు. ఒక ఇల్లు కట్టించి నేను మొత్తం జబ్బలు జరుగుడు మొత్తం తెలంగాణలో ఇచ్చిన అన్నంటే అందరికీ నువ్వు చెప్పిన ఒకటి ఇల్లు కట్టించిండ్రు. సోషల్ మీడియాలో చూసినాం మనం గిట ఎంతో మందికి ఒక ఇల్లు కట్టించిండ్రు. మిగతా ఇండ్లు ఏమైనాయి? మిగతా పేద ప్రజలు లేరా? ఇంకా తెలంగాణ లేరా? మీ కార్యకర్తలకు ఇస్తున్నావు కదా నువ్వు ఇచ్చింది ఎవరికి? మీ కార్యకర్తలకు, వాళ్ళతోటి ఓపెన్ చేయించినావు ఇల్లు, మీ వాళ్ళకి ఇచ్చినావు. అసలైన పేద ప్రజలు ఎవరున్నా వాళ్ళకి ఇవ్వాలి. నువ్వు వాళ్ళకి ఇవ్వకుండా నీ ఎమ్మటి ఎవరు ఉన్నారో, నీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకొని వాళ్ళకి ఇస్తున్నావు. నువ్వు వాళ్ళకిట బాగా ఉన్న వాళ్ళే వాళ్ళకే ఇస్తున్నావు, ఉన్న వాళ్ళకే ఇస్తున్నావు. నువ్వు పేద ప్రజలు ఎవరో తెలుసా? రేవంత్ రెడ్డికి తెలుసా? ఎమ్మెల్యేలకు తెలుసా?
పేద ప్రజలు, అసలైన పేద ప్రజలు ఎవరైతే అవస్థ పడుతుండ్రో ఇల్లు లేక వాళ్ళకి కదా ఇవ్వాల్సింది నువ్వు. వాళ్ళకి ఇవ్వకుండా కార్యకర్తలకు ఇచ్చి, నీ ఎమ్మటున్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకొని నువ్వు ఈరోజు పరిపాలన మొత్తం మనకు తెలుస్తుంది అన్న. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎట్లా ఉందో అట్లా అచ్చుగుద్దినట్లు అట్లా ఉంది. రేవంత్ అన్న పాలన ఎన్నెన్నో చెప్పిండు, ఎన్నెన్నో హామీలు ఇచ్చిండు. తులం బంగారం అని, ఇటు స్కూటీలని, ఇంతవరకు ఏవీ లేవు. సన్న బియ్యం అన్నాడు, అవి ఇట లేవు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తున్నాయి. రుణమాఫీ, 4000 ఇస్తా నేను రాగానే పింఛన్ పైసలు ఏం లేవు. ఇంకా ఇంట్లో ఏం నమ్మకం పెట్టుకుంటావు? ఈ ఇల్లులు ఇస్తారని ఏం నమ్మకం పెట్టుకుంటావు? మీ కార్యకర్తలకు ఇస్తావు కానీ మాకు అసలైన పేద ప్రజలకు ఆ ఇందిరమ్మ ఇండ్లు దక్కేటట్లు లేదు. మీ కార్యకర్తలకు దక్కేటట్లు ఉన్నాయి. మీ కార్యకర్తలకు 10 దక్కేటట్లు చేస్తుండు ముఖ్యమంత్రి. అసలైన పేద ప్రజలు ఎవరో వాళ్ళ లిస్టు తీసుకొని వాళ్ళకి సంతోషం. మాకు అండి మరి కవిత గారు కొత్త పార్టీ అనౌన్స్ చేశారు, టిఆర్ఎస్ అని చెప్పి. దీని మీద మీ అభిప్రాయం? అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అక్క. సో ఒక లేడీగా నీ స్వభావం చూపిద్దామని సో సీఎం అవ్వాలన్న కోరికతో ఒక స్టెప్ తీసుకొని అది మంచా చెడా అనేది పక్కన పెట్టేస్తే నీ మీద నువ్వు నమ్మకంతో ఒక అడిగేసినావు చూడక్క, దానికి హ్యాట్స్ ఆఫ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఫస్ట్ థింగ్ అక్క, నువ్వు పార్టీ పెట్టినావు అంత మంచిగా ఉంది, టిఆర్ఎస్ అని ట్యాగ్ తీసుకున్నావు మంచిగా ఉంది. కానీ ఏందక్క నువ్వు నైనా మీదకి పోయినావు? నైన్ ఎందుకు బ్యాడ్ చేయాలనుకుంటున్నావు? అక్క, ఇది మాత్రం మీకు రీచ్ అయితేలే ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలక్క మీరు నాకు. బికాస్ తెలంగాణ వచ్చిన నుంచి ఇప్పటి వరకు అయినా సరే ప్రతి ఒక్కరు చచ్చిపోయారు. ఎవరి గురించి? మన తెలంగాణ గురించి. అట్లాంటిది నువ్వు నాయన మీద ఇలాంటి ఆరోపణలు వేస్తుంటుంటే, ఇలా నెగిటివ్ గా నువ్వే ఇచ్చేస్తుంటే ఎట్లక్క? కరెక్ట్ కాదు అది. సో నేను చెప్పేది ఏంటంటే నీ ఓన్ స్టాండ్ తీసుకొని నువ్వు ఎదుగక్క, ప్రాబ్లం లేదు. నీకు కావాలంటే నైనా సపోర్ట్, ప్రజల సపోర్ట్, మా సపోర్ట్, అందరి సపోర్ట్ వస్తుంది. కానీ నైనా ఎక్కడ కూడా నెగిటివ్ చెయ్యకక్క. ఎందుకంటే మనం కొట్టుకుంటే మూడో మనిషి వచ్చి లీనియన్స్ తీసుకుంటుండే ఇలా. సో అది ఎక్కడెక్కడికో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో అలా చేయకుండా ఓన్ స్టాండ్ తీసుకొని ఓన్ గా గెలవక్క. మేము ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తాం. అండ్ కవితక్క, మీరు అంటే నాకు చాలా అభిమాని. నా వీడియో రీచ్ అయితే గానీ నా క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వండి. అంటే ఇప్పుడు ఆమె పార్టీ పెట్టడం ఓకే, కానీ మరి టిఆర్ఎస్ అని చెప్పి తీసుకొని పెట్టడం అంటే ఇది మొత్తం ఒక ప్లాన్, ప్రీ ప్లాన్. ఇది ఫ్యూచర్ లో కేసీఆర్ గారికి ఓట్లు పడడానికి అండి, ఓట్లు పడ్డానికా ఏది పడ్డానికా పక్కన పెట్టేస్తే ఆమెకు కావాల్సింది ఆమె చేస్తుంది. ఆమె నిజంగా టిఆర్ఎస్ అంటే వాళ్ళ డాడీ గెలవాలని చేస్తే ఇట్లా నెగిటివ్ చేయదు కదా. మన అన్నది పార్టీలో మన మీటింగ్ లో అన్నది కదా, కేసీఆర్ అన్నా యాడున్నా అంటే వచ్చిండ మీ కేసీఆర్ అన్న అని చెప్పేసి అన్నాడు కదా. అదెందుకు మీరు అంటే అంటే పట్టించుకుంటలేరు? అంతమంది ప్రజల ముంగట, అంతమంది ముంగట్నే అలా నాయనని అక్క అట్లా అనేసింది. సో మనకే కోపం వచ్చింది. సో సపోర్ట్ అక్కడ ఓటు పడదు కానీ ఈమె ఎందుకు చేస్తుంది? ఈమె ఓన్ గా నిల్చుంది కదా, ఈమె విన్ అవ్వాలని, ఈమె సీఎం అవ్వాలని ఓన్ స్టాండ్ తీసుకుంది ఆమె అంతే. అంటే ఇప్పుడు కవిత గారు పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత చాలా మంది ఏమంటున్నారు అంటే ఈ పార్టీ కూడా షర్మిల గారి పార్టీ లాగా అయిపోద్ది, ఎటు కాకుండా పోతుంది అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. మీరు దేని రెప్యుటేషన్ దాందే. షర్మిలక్కనే, కవితక్కనే. అండ్ కవితక్క షర్మిలక్క లెక్క అసలు ఆ థాట్ ప్రాసెస్ లో అస్సలు ఉండదు. అక్క రూటే వేరు, అక్క స్టైలే వేరు. అంటే ఇప్పుడు ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఎప్పుడు కూడా ఒక లేడీ సీఎం అయ్యింది లేదు. మరి కవిత గారు అవుతారు? యా, ఆఫ్ కోర్స్, ఎందుకు అవ్వరు? అక్కకి ఏం క్వాలిటీస్ లేవని అవ్వరు. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ అయినా అక్క స్టాండ్ తీసుకుంటుంది. వాళ్ళకి నేను ఉన్నాను సపోర్ట్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా కవితక్క సీఎం అయ్యే ఛాన్సెస్ చాలా పీక్స్ ఉన్నాయి. అంటే కేసీఆర్ గారు లేకపోతే కవిత గారు లేరు. ఆఫ్ కోర్స్, ఎందుకంటే ఆవిడ ఓడిపోతే ఆవిడ తీసుకొచ్చి ఒక మంచి హోదా ఇచ్చి నిలబెట్టింది కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారిని అనడం ఎక్కడి వరకు? అదే అంటున్నాను కదండి, ఇట్స్ వెరీ రాంగ్. అక్క నువ్వు చాలా మిస్టేక్ మాట్లాడినావు అక్క నైనా గురించి. సో అది పక్కన పెట్టేసే ఓకే, కానీ ఇంకా రిపీట్ చెయ్యక అక్క. అంతే, ఒక అభిమానిగా, మీ అభిమానిగా అండ్ కేసీఆర్ గారి అభిమానిగా చెప్తున్నా, నైనా జోలికి అన్న జోలికి పోకు. నీ ఓన్ గా నువ్వు గెలువాక మేమందరం మీకు సపోర్ట్ ఉంటాం. ఆల్ ద బెస్ట్. 100% ఉన్నారు కదా. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, లేదంటే వచ్చి మరి బండి సంజీవ్ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు.
వేరెందుకు నెంబర్ 1 దమ్ముని నాయకులు ఉన్నారు. దాని ప్రజలు ఆలోచించట్లేదు, ప్రజలు వాళ్ళపైన నమ్మట్లేదు. కానీ మంచి నాయకులు అయినప్పటికీ, మంచి సిద్ధాంతాలతో ఉన్న నాయకులప్పుడు కూడా ఆయనకి నమ్మితే ఖచ్చితంగా తెలంగాణలో కూడా వచ్చే అవకాశాలు బీజేపీకి 100% ఉన్నాయి. మరి ఆంధ్రాలో కూడా ఉన్నాయి, ఎందుకు లేవు? ఆంధ్ర వాళ్ళు ఉన్నాయి, పొట్టు వస్తాయి, అలాంటివి ఉన్నాయి. ఖచ్చితంగా మంచి మంచి క్యాండిడేట్లు ఉన్నారు. ఈ 2029కి ఆంధ్రాలో కొన్ని సీట్లు అయితే వస్తాయి, అధికారంలోకి అయితే వచ్చే అవకాశం అయితే లేదు. ఒక 20-30 స్థానాల వరకు అయితే ఆంధ్రాలో వచ్చే అవకాశం ఉంది, అది గ్యారంటీ. కానీ తెలంగాణలో మటుకు ఖచ్చితంగా నాయకులు ఉన్నారు కాబట్టి, మంచి నాయకులు బీజేపీ నుంచి ఉన్నారు కాబట్టి గట్టిగా పోరాడితే కనుక తెలంగాణలో వచ్చే అవకాశాలు 100% ఉన్నాయని ఈ సభాముఖంగా తెలియజేస్తారు. అంటే మొన్న 24లో మినిమం 10 మంది అవసరం అయ్యారు బీజేపీ పార్టీకి. మరి సింగిల్ గా పోటీ చేస్తానంటుంది. మరి ఈసారి 100 మంది అవసరం అవుతారో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సెటర్లు అవుతుంది. దీని గురించి ఏమంటారు? అలాగంటారా? ఫస్ట్ సరి పవన్ కళ్యాణ్ పెట్టినప్పుడు ఆంధ్రాలో ఉండదే అన్నారు, అసలు వేస్ట్ అన్నారు. ఈనాడు ఏమైంది? డిప్యూటీ సీఎం అయినాడు. ఆ టోలరెన్స్ కాదు, 2029కి చూడమంటున్నా, గతం కాదు, 2029కి చూడమంటున్నా. ఖచ్చితంగా బీజేపీ నిలబడుతుంది, ధీటుగా ఉంటుంది, బలంగా ఉంటుంది అని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా.